ఉన్నారు కాబట్టి ఆయనతో మా తాతగారికి ఉన్న సంబంధం ఇక్కడ ఎంతోమంది ఇప్పుడు చెప్పారు, నేను విన్నాను. ఆయన గురించి చెప్తున్నా. ఆయన మంచి డాక్టర్ గారు. చుట్టుపక్కల 110 గ్రామాల్లో అప్పారావు డాక్టర్ గారి వల్ల ఎంతోమంది జీవించారు. ఎలాగంటే చచ్చిపోతారు అని అనుకున్న వాళ్ళు మన డాక్టర్ గారు చేస్తే బ్రతికిన వారు వేలల్లో ఉన్నారు. అది వైద్యపరంగా ఆయన రూపాయి ఆశించకుండా. ఈ రోజుల్లో ఏదైనా చిన్న జ్వరం వచ్చిందంటే నీరు టెస్ట్, బెడ్ టెస్ట్ అని 2-3 రకాల టెస్టులు చేసి ₹1000 బిల్లు వేస్తారు. ఆ రోజుల్లో అలా కాదండి, నాడి పట్టుకుని చెప్పి వైద్యం చేసేవాడు. ఆయన చనిపోతారు అనుకున్న వ్యక్తిని డాక్టర్ గారి దగ్గర పాడేస్తే ఆయన వైద్యం చేసి ప్రార్థన చేసి బతికించేసేవాడు. అలాగే ఆయన వైద్యం చేస్తూ దేవుడి గురించి చెప్పేవాడు. నిజమే, మనిషి బలహీనంగా ఉన్నాడు, వైద్యుడు కావాలి. ఆత్మకే దేవుడు కావాలి. అందుకనే వైద్యం చేస్తూ ఆయన సైకిల్ మీద వెళ్ళేవారండి. చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా నాకు తెలుసు బాగా. నా చిన్నతనం నుంచి కూడా నేను కూడా సైకిల్ మీద ఎన్నో రకాల వ్యాపారాలు చేశాను. మీలో చాలామంది తెలుసు. ఇప్పుడు నాకు ఇంచుమించుగా 45 సంవత్సరాలు వచ్చేసింది. నేను చిన్నపిల్లలాగా అంటున్నాను, మా పెయింట్ వేసాను. అతనంటే అప్పారావు డాక్టర్ గారు అంటే నాకు అంత ఇష్టం. ఈ ఏరియాలో ఎవరైనా సరే ఆయన చేయబడి పేరురైన వాళ్ళు లేరు. అంత బాగా ఆయన అన్నారు. ఇప్పుడు దేవాలయం కూడా చాలా డబ్బులు ఖర్చు పెట్టారు, కానీ డబ్బులు ఆశించి ఆయన వైద్యం చేసేవాడు కాదు. ఆయన ముందు పేషెంట్ తగ్గాలి, దాని ద్వారా దేవుడు సువార్త ప్రకటించాలి. అంతేకాదు వైద్యం చేస్తూ దేవుడి గురించి చెప్పేవాడు ప్రతి ఊళ్ళో కూడా. ఈ రోజున కొల్లేటి గ్రామాల్లో గొప్ప సేవ చేశారమ్మా. మాటలు కదా, అప్పారావు డాక్టర్ గారు అంటే మామూలు మనిషి కాదండి. ఆయన గొప్ప సేవ చేశాడు. ఆయన ప్రేమని ప్రచురింపు చేశాడు. ఆయన కొందరు మాటలు చెబుతారు, డబ్బులు కాడికి వచ్చేటప్పటికి డబ్బులకి ప్రాణాలకి లింకి. ఈయన డబ్బు కోసం పోగు చేసి లెక్క చేసే మనిషి కాదు. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. ఆయన ప్రేమ సువార్తను పెట్టారు, ఆ ప్రేమకు తగినట్లుగానే జీవించాడు ఆయన. ఈ రోజున కొల్లేటి గ్రామాల్లో రక్షించబడాలి, మారుమనసు పొందాలి, అందరూ బాప్తిసం తీసుకోవాలి, దేవుడి నిత్యరాజ్యానికి వారసుడుగా ఉండాలి, ఇలా ప్రభువుని తెలుసుకోవాలని ఆయన చెప్పాడు. కానీ ఎంతగా ఎదిగిపోయారు తెలిసి ఈ రోజుల్లో వాళ్ళ కుటుంబాల నుంచి సేవకులు వచ్చారు, రెవరెండ్లు వచ్చారు. ఈ రోజున కొల్లేటి గ్రామాల్లో సువార్త ప్రకటించే వాళ్ళు బిషప్లు అయ్యారు. దేవుడు స్తోత్రం, చప్పట్లు పెట్టి దేవుడిని మనం మహిమపరచండి. అప్పారావు డాక్టర్ గారు వేసిన విత్తనం. ఇప్పుడు 1 కొరింథీయుల పత్రిక ఒక్కసారి చదువుతాం. 1 కొరింథీయుల పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఎవరైనా సరే ఇదివరకు వైద్యము నారాయణ హరి అనేవారు. ఇప్పుడు వచ్చిన ఎలా ఉన్నారంటే వైద్యము కమిషను హరి అంటున్నారు. నారాయణ ఏమైపోయింది ఎత్తులా డబ్బుల కోసమే బతుకుతున్నారు జనాలు ఈ రోజుల్లో. అలా డబ్బుల కోసం కాదండి. ఆయన పేషెంట్ బాగుండాలి. ఆయన గాయాలు కట్టాడు. ఆయన ఎంతోమంది కుటుంబాలు కట్టాడు. ఆయన ఎంతోమందికి సేవకులను ప్రోత్సహించాడు. ఆయన సొంత డబ్బులతో కొన్ని పెళ్ళిళ్ళు చేశాడు. నాకు తెలుసు. ఆయన మందిరాలకు డొనేషన్ ఇచ్చాడు. ఆయన ఆకలి ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాడు. ఆయన బట్టలు ఇచ్చాడు. ఆయన ఎంతోమందికి దాన ధర్మం చేశాడు. ఆయన అటువంటి గొప్ప వ్యక్తి గురించి ఈ రోజు మనం మాట్లాడుకోవడం నిజంగా మన ధన్యులు. ఈ రోజున ఆయన కడుపును పుట్టిన కొడుకులు కానివ్వండి, కూతుళ్ళు కానివ్వండి, ధన్యుడు. అమ్మ మీరు ధన్యురాలు తల్లి, ధన్యుడు. అలాగే యాహనయ్య గారి గురించి మాట్లాడాలంటే ఆ నాన్నగారు స్వామిదాస్ గారు నా స్నేహితుడు. మీరు అనొచ్చు ఏంటరా నీకు ఎన్నో మనుషులంత లేదు. పెద్దోడు ఎలా తెలుసు అంటే నేను పిల్లోని, పెద్దోడు. ఆ నాన్నగారు సైకిల్ మీద సువార్త చేసాడు. ఆయన కూడా ఈ రోజున అంతగా ఆశీర్వదించబడ్డ కారణం ఏంటి? ఒక మాట చెప్తానండి. 1 కొరింథీయుల పత్రిక నాకు 3 నిమిషాలు టైం ఇచ్చారు, 2 నిమిషాలు అయిపోయింది, 1 నిమిషం. 1 కొరింథీయుల పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదవలేండమ్మా. అంతమంది చెప్తే నాకు ఏమవుతుంది? 1 కొరింథీయులు 3:16. దేవుడు స్తోత్రం. అక్కడ అది కాదు, రైటింగ్ ఏంటంటే అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటాడు. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటారంటే, నేను నాటిందిని, అపోలోడు నీళ్లు పోసాడు, దేవుడు వృద్ధి చేశాడు. అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, నేను నాటాను, అపోలోడు ఆయన ఏమంటాడంటే నీరు పోసాడు, దేవుడు ఏం చేశాడు?
డాక్టర్ గారు విత్తనాలు వేసారు. ప్రతి ఊరు ప్రతి గ్రామం సైకిల్ మీద కొన్ని వేల తరబడి దేవుడు సువార్త ప్రకటించాడు. ఆయన విత్తనాలు వేసాడు. ఆయన సేవకులు ప్రోత్సహించాడు. ఎంతో మంది మందిరానికి డొనేషన్ ఇచ్చాడు. ఆయన ఎంతో మందికి అన్నం పెట్టాడు, బట్టలు పెట్టాడు, పెళ్లిళ్ళు చేశాడు. అంత సొంత డబ్బు. ఈ రోజున ఈ మందిరం స్థలం కొని కట్టాలంటే 2 కోట్ల రూపాయలు అవుతుంది. ఈ రోజు నాకు తెలుసు. ఆ డబ్బు ఆయన దాచుకోలేక దేవుడు పరిచర్య కొరకు ఖర్చు పెట్టాడు. ఆయన సంపాదించిన ప్రతి రూపాయి కూడా దేవుడు ప్రేమ విస్తరించబడాలి, దేవుడు సేవ విస్తరించబడాలి. ఏ ఒక్కరు నశించుకోవడం దేవుడు చిత్తం కాదు. అందరూ రక్షించబడాలి, వారు మనసు పొందాలి అని ఒక తపన కలిగి ఆయన ఒకప్పుడు పూజలు చేసే వ్యక్తి. తల్లి ప్రార్థన చేసేది. తల్లిని బట్టి ఆయన మారాడు. ఒక విశ్వాసగా చూడాలనుకుంది ఆయన ఆవిడ. కానీ దేవుడు ఏం చేశాడు? అనేక మంది పాస్టర్లకి, సేవకులకి ఒక మాదిరిగా ఉంచేశాడు. ఈ రోజున నేను చెప్పేది ఏంటంటే, ఆయన మనకి నేర్పి వెళ్ళాడు. మనం నేర్చుకుని అది చేయాలి. ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, సేవను ఎలా ప్రోత్సహించాలి, సేవను ఎలాగా చేయాలనేది మనకు ముందుగా ఆయన చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళారు ఆయన. ఈ రోజున మనం అలా చేయాలి. నేను అలా చేస్తాను, యోహానయ్య గారు అలా చేస్తున్నారు. మరలా చెప్తున్నాను, అప్పారావు డాక్టర్ గారు విత్తనాలు వేశారు, యోహానయ్య గారు నీరు పోసారు. దేవుడు వృద్ధి చేస్తున్నాడు. ఒక చెట్టు నీడలో ఉన్నాం మనం. ఆయన లేడు కానీ ఆ చెట్టు నీడ మనం ఉంటున్నాం, గాలి పీల్చుకుంటున్నాం, చల్లదనాలు ఉన్నాయి, కాలు కోసుకు తింటున్నాం. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఆ రీతిగా ఎదగాలని, బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడుచో అనిపించుకున్నాడు ఆ వ్యక్తి. ఆనాడు దేవుడితో నడిచాడు. ఆయన మునుపు సాక్ష్యం ఉంది. ఈ రోజు నేను చెబుతున్నాను, ఆయన మంచి వ్యక్తి, మనసులో మంచి మహారాజు. ఆయన ధనాన్ని ఎప్పుడు దాచుకోవాలని లేదు. ఒక మాట చెప్తాను, నేను గ్యాస్ సిలిండర్ వేసేవాడు. ఎప్పుడు 2000 సంవత్సరంలో గ్యాస్ సిలిండర్ వేస్తే బండలు ఎడుతుంటే సగ్గు సిరిగిపోయిందండి. వాళ్ళకి అపరాడానికి బండలు వేస్తే వచ్చాను. నేను నా ఫ్రెండ్ వచ్చాను. అదే మొదటిసారి ఇలా బండలు ఎప్పుడప్పుడు సగ్గు సిరిగిపోయింది. ఆ తల్లి 2 జతల బట్టలు తీసి నాకు నా ఫ్రెండ్కి ఇచ్చింది. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ఆవిడెవరో నాకు తెలియదు. 2 జతల బట్టలు తీసుకొచ్చి, అమ్మ వందనాలు. నేను ఎంతో మందికి చీరలు పంచుతానండి, పిల్లలకు పుస్తకాలు పంచుతాను, మందిరాలకు డొనేషన్ ఇస్తాను, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడతాను. నా సంగతికి చాలా మంది తెలుసు, అయ్యగారు బాగా తెలుసు. నేను అలా చేస్తాను. అంటే బయటది నాకు సొక్క చిరిగిపోతే ఎవరో నాకు తెలియదు. ఈరోజు కూడా నాకు చాలా బాధ వేస్తుంది. ప్రేమ అంటే చెప్తానండి. 2 చేతుల బట్టలు ఇచ్చింది ఆ తల్లి. ప్రేమ సువార్తను బోటు పెట్టుకున్నారు. ఆ ప్రేమకు తగిన నేను అడిగాను బట్టలు ఇవ్వమని. బండేసాను, డబ్బులు ఇచ్చాను, బండ్లు తీసుకెళ్తాను. అయ్యా ఆగయ్యా అని నాకు జత బట్టలు, నా కోడు వచ్చిన ఫ్రెండ్కి జత బట్టలు ఇచ్చాను. ఉలి దెబ్బ తగలందే శిల్పంగా మారినట్లుగా ఈ రోజున కష్టపడింది, శ్రమ పడింది, నిందలు పడింది, అవమానాలు పడింది, ఉన్నత మనిషికి నాకు ఎవరు వెళ్ళలేదు. ఆయన ఎన్నో బాధలు, కష్టాలు, అవమానాలు పడ్డారు. ఎన్నో రకాలుగా ఈ రోజున దేవుడి దగ్గర విశ్రాంతి తీసుకున్నారు. ఒక రోజున మనం అందరం ఆయన చూస్తాం. దేవుడు ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలు తెలియజేస్తూ, అలాగే వీళ్ళ నాన్నగారు కూడా మంచి పరిచయం చేశారు, మంచి సేవ చేశారు. వీళ్ళ నాన్నగారు నేను ఒకే కంచంలో భోజనం చేశాను. వీళ్ళ నాన్నగారు నేను. దేవుడు స్తోత్రం. తర్వాత ఇంకోసారి అవకాశం వచ్చినప్పుడు ఆయన కోసం చెప్తూ, నా తర్వాత ఎంతోమంది చెప్పాలి కాబట్టి అన్ని మాటలు నేను చెప్పడం కాదు. ఇంతవరకు ముగిస్తున్నా. ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలు. దేవుడు స్తోత్రం.